నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలో గల ఎస్సీ హాస్టల్ వార్డెన్ తిరుపతిని వెంటనే సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు డిమాండ్ చేశారు. బ్యాగరి వేణు ఎస్సీ హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో ఉండాల్సిన వసతులు సరిగా లేకపోవడం, హాస్టల్ వార్డెన్ తిరుపతి జీతం కోసం తప్ప హాస్టల్ కోసం పనిచేసే దాఖలాలు లేవన్నారు. వారానికో 2 వారాలకో ఒకసారి 2 సార్లు హాస్టల్కు వచ్చే విధంగా ఉందన్నారు. ఆహారం సరిగా పెట్టడం లేదని హాస్టల్ విద్యార్థుల మాటల ద్వారా తనకు తెలిసిందన్నారు. ఇదే విషయాన్ని వార్డెన్ తిరుపతిని అడిగితే సరైన సమాధానం రాలేదన్నారు. పిల్లలను బెదిరిస్తూ పిల్లలతో పని చేయించుకుంటున్న వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని, అలాగే హాస్టల్లో వంట పని చేసే వ్యక్తి హాస్టల్ విద్యార్థులతో అసభ్యంగా మాట్లాడి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని ఆరోపించారు. వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేసి హాస్టల్కు ఉండవలసిన వసతులన్నీ ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంటే మామూలుగా వస్తలేడు, వస్తుంది అన్నం సక్కలేదు, జనవరి తక్కువ డిసెంబర్ తక్కువ. ఇప్పుడు మీకు మొత్తానికి ఎన్ని నెలలకు వచ్చి డిసెంబర్ దాకా వచ్చినాయి. ఇప్పుడు రాలేదు. మనకు ఫుడ్ సరిగ్గా ఉంటలేదు, స్నాక్స్ పెడతలేరు, కామాటి సాకాలేడు, ట్యూషన్ లేదు. ఏమంటుంది పెట్టిందంటే ఒకవేళ ఇప్పుడు ఫుడ్ మంచి లేదని చెప్పేసి రావుతుంది. ఏం సమాధానం చెప్తుంది? అల్లం లేదు, ఆ సమాధానం ఎవరు చెప్తారు? అది కామాటి కిరణ్. సరే, ఏమనంటే ఇక అల్లం లేని చేస్తారు, మంచిగా ఉండదు కూర, అది ఏం మాట్లాడుతుంది. హాస్టల్ చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఎవరు పంపిస్తారు? కామాటి కిరణ్. ఇంకేం సమస్యలు? అన్ని సమస్యలు ఇక అన్ని విచ్చలిడిగా మాట్లాడుతాడు, విచ్చలిడిగా మాట్లాడుతుంది. విచ్చలిడిగా మాట్లాడతారు, చిన్నబండాలని ఖరాబ్ చేస్తున్నారు. మాకు వచ్చేటి ఉంటాయి కదా పప్పులు గుప్పులు అన్ని. కామాటి కిరణ్ మళ్ళా కూరలతో పొద్దున 4 గంటలకే లేచి చూసే వరకు వీళ్ళు నూపుతారు. వీళ్ళు కూరలు అందరు నూపుతారు. మనం మెయిన్ డిమాండ్ ఏంటి? కామాటి కిరణ్ మార్చాలి, వాడండి. మనకున్న సమస్యలు పరిష్కరించాలి.